హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేనైతే రెడీమేడ్గా వేసుకునే టిఫిన్ ఐటమ్స్ అండి. ఇవి నేను ఇన్స్టెంట్ ఆటాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మల్టీగ్రెయిన్ ఆట. ఇది మల్టీగ్రెయిన్ ఆట. దీంట్లో అన్నీ ఉన్నాయండి. జొన్నలు, రాగులు, మినుములు, గోధుమలు, ఇవి తర్వాత ఇవి అనుములు ఇవన్నీ వేసి నేను దీంట్లో కొన్ని అటుకులు అవన్నీ వేసి మేము ఆట పట్టించాను. ఇది మల్టీగ్రెయిన్ ఆట. అన్ని రకాలుగా రోటీ చేసుకోవచ్చు, అలాగని దోశ కూడా పోసుకోవచ్చండి. ఇది ఈ ఆట. తర్వాత వచ్చేసి ఇది మామూలు దోశ పిండి అండి. ఇది దోశ మిక్స్. ఇది కూడా ఇన్స్టెంట్ అండి. మనం కలిపి నైట్ కలిపి పెట్టేసుకునేదండి ఇది. లేకపోతే మనం అర్జెంటుగా పోసుకోవాలి అనుకుంటే 1 అవర్ ముందు నానబెట్టేసుకొని మనము ఇది పోసేసుకోవచ్చండి. కొంచెం పెరుగులా కానివ్వండి, లేకపోతే కొంచెం సోడా ఉప్పు వేసి పెడితే మంచిగా వస్తుంది. ఇది దోశ పిండి, ఇన్స్టెంట్ దోశ పిండి. తర్వాత ఇది ఇడ్లీ. ఇది ఇడ్లీ పిండి అండి. ఇది కూడా ఇన్స్టెంట్ ఇడ్లీ. ఇంకా ఏం లేదండి, ఇందులో మనము రుబ్బాల్సిన పని లేదు, మిక్స్ చేయాల్సిన పని లేదండి. ఊరికే కలిపి పెట్టేసుకునేదేనండి ఇది కూడాను. తర్వాత ఇది వచ్చేసి ఉప్మా మిక్స్. ఇది కూడా మనము వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టి నీళ్లు మరిగేటప్పుడు ఇది మనకి ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చండి. ఇది అంతే. ఇది కూడా ఏం మనం పోపు పెట్టాల్సిన అవసరం లేదు, మనం ఏం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఆల్రెడీ అన్నీ రెడీ అయిపోయింది. ఇది ఉప్మా. తర్వాత ఇది కారం అండి. ఈ కారము ఏంటంటే పునర్నవ ఆకు, చింతాకు, కరివేపాకు, మునగాకు, తర్వాత ఇంకా అన్ని మెంతులు, జీలకర్ర, ధనియాలు, కందిపప్పు, మినప్పప్పు, నువ్వులు అన్నీ వేసామండి. ఇందులో వేసి నేను మిక్సీ పట్టాను. స్మెల్ అయితే మూత తీయంగానే సూపర్గా వస్తుందండి. మేము ఇప్పుడు తినింది కూడా ఇదేనండి. చాలా చాలా బాగుంది. ఇది కూడా సేల్గేనండి. ఇవన్నీ మొత్తం నేను సేల్ కోసమే పెట్టాను. ఒక వీడియో మీకు పెట్టేస్తే మీకు అందరికీ తెలిసిపోతుంది. నా ప్రీవియస్ వీడియోలో నా నెంబర్ కూడా ఉందండి. స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది. ఆ నెంబర్కి మీకు ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టేసేయండి. ఓకేనండి. ఇదైతే మురంగా పౌడర్ అండి. అయితే మునగాకు బాగా మనము కడిగి బాగా ఆరబెట్టుకున్నానండి. ఎండలో ఆరబెట్టేసి తర్వాత ఇది పౌడర్ వేసుకున్నాము. ఇదైతే మనకి ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చండి. మనము షుగర్ వాళ్ళకి కానండి చాలా చాలా మంచిదండి షుగర్ వాళ్ళకి. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి మునగాకు ఎప్పుడంటే అప్పుడు దొరకదు కాబట్టి మనము ఇలా పౌడర్ చేసుకొని ఒక గ్లాసు మజ్జిగలో 1 స్పూన్ వేసుకొని మనము కొంచెం నిమ్మ రసం పిండి వేసుకొని లేకపోతే సాల్ట్ అయినా వేసుకొని మనము తాగేసేయచ్చండి. చాలా చాలా హెల్త్కి మునగాకు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా బాగా ట్రెండింగ్లో ఉందండి ఇది. తర్వాత హెల్త్ కూడా చాలా మంచిదండి. అందరికీ తెలిసిందే కదా, మునగాకులో 300 రకాల జబ్బులు మనకైతే నయమైపోతుంటాయి అని అందరు చెప్తుంటారండి. అందుకని ఇది నేను ప్రిపేర్ చేశాను. నేను కూడా ఇది యూజ్ చేస్తున్నానండి రోజును. అందుకని చెప్పి మీరు కూడా కావాలంటే చెప్పండి, నాకు ఆర్డర్ పెట్టుకోండి, నేను ప్రిపేర్ చేసి ఇస్తానండి. ఓకేనా అండి. తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఏంటంటే ఇవి సోప్ అండి.
సోప్స్ కూడా రేపు తయారు చేద్దామని ఇది సోప్ బేస్ అవన్నీ మౌల్డ్ అన్నీ తెప్పించానండి. రేపైతే నేను సోప్ వేస్తాను. వేసేటప్పుడు నేను వీడియో పెడతానండి మీకు కూడాను. ఓకేనండి. నా ఈ ప్రోడక్ట్స్ మీకు నచ్చింది అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనండి. బాయ్.